మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్కి సంబంధించి మనకి FA1 ఎగ్జామ్స్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి దానికి సంబంధించి బ్లూ ప్రింట్ అండి. 10th క్లాస్కి సంబంధించి మనకి బ్లూ ప్రింట్ అంటే 35 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. దానికి సంబంధించి బ్లూ ప్రింట్ ఒకసారి చూద్దామండి. మనకి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 అండి. అంటే ఇది క్లాస్ 10థ్కి మాత్రమే బ్లూ ప్రింట్ అండి. ఇది అంటే ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్. మనకి హిందీలో ఒకటే మనకి 5 మార్క్స్ ఉంటాయి. మిగతా అన్నిటిలోనూ మనకి 1 మార్కు, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్ ఉంటాయండి. అలాగే 8 మార్క్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్లో మాత్రం 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం దీన్ని ఒకసారి చూద్దామండి. 1 మార్క్ క్వశ్చన్స్ మనకి తెలుగులో 7 వస్తాయండి. 7 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, 7. అలాగే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయండి, అంటే 4 మార్క్స్. ఇక్కడ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 వస్తాయండి. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ అండి. మొత్తం టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 7, 9, 13, 14 క్వశ్చన్స్ వస్తాయండి. 14 క్వశ్చన్స్ మనకి టోటల్ మార్క్స్ వచ్చి 35 అండి. ఇది తెలుగుకు సంబంధించి అంటే 1 మార్క్ క్వశ్చన్స్ 7, అలాగే 2 మార్క్స్ 2, అలాగే 4 మార్క్స్ 4 అండి. అలాగే 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే హిందీకి సంబంధించి అండి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 5 వస్తాయి హిందీకి సంబంధించి. అలాగే దీంట్లో 2 మార్క్స్ హిందీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి లేవు అండి, 2 మార్క్స్ లేవు. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మనకి 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే 3 × 4 12 మార్క్స్ అండి. అలాగే ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయండి. ఇక్కడ హిందీలో మాత్రం 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, 10 మార్క్స్. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్, ఇక్కడ 8 మార్క్స్ అండి. టోటల్ మనకి 13 క్వశ్చన్స్ ఉంటాయండి. మనం 11 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 13 11 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ మనకి 4 మార్క్స్లో చాయిస్ ఉంటుందండి, 35 మార్క్స్. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 11 ఉంటాయండి. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 7 ఉంటాయి, 14 అండి. ఇంకా మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కానీ 8 మార్క్స్ క్వశ్చన్ కానీ ఇంగ్లీష్లో ఉండవు. 10 మార్క్ క్వశ్చన్ ఒకటే ఉంటుందండి. ఇది మనకి టోటల్ మనకి 13 క్వశ్చన్స్ అండి. ఇది 35 మార్క్స్. అలాగే మ్యాథ్స్కి సంబంధించి మనకి అంటే ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా ఇచ్చారండి. అంటే దీంట్లో 7 ఇస్తే దీంట్లో 5 ఇచ్చారు, దీంట్లో 11 ఇచ్చారండి 1 మార్క్ క్వశ్చన్స్. మ్యాథ్స్లో అయితే 7 అండి, 7 1 మార్క్ క్వశ్చన్స్. అంటే మనకి ప్యాటర్న్ బట్టి దాంట్లో ఉన్న అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అవి దాన్ని బట్టి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది SCERT వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అండి, బ్లూ ప్రింట్. 7 × 1 మార్క్ క్వశ్చన్స్ 7 ఉంటాయి. అలాగే 4 మార్క్స్ 2 మార్క్స్ 4 ఉంటాయండి, 8 మార్క్స్. అలాగే 4 మార్క్స్ 3 ఉంటాయండి, అంటే 12 మార్క్స్. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇది మొత్తం టోటల్గా 15 క్వశ్చన్స్ ఉంటాయండి. మనకు టోటల్గా 35 మార్క్స్. అలాగే ఫిజికల్ సైన్స్ అండి, 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయండి, 4 అటెంప్ట్ చేయాలి. అలాగే 8 మార్క్స్ అండి. అలాగే 4 మార్క్స్ 3 అండి, 12 మార్క్స్. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 8 మార్క్స్ అండి. మొత్తం టోటల్గా 15 అండి, 35 మార్క్స్. PS అండి ఇది. అలాగే బయాలజీ అండి, 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, 5 మార్క్స్ అండి. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ 3 అండి, 6 మార్క్స్. అలాగే 4 మార్క్స్ అండి, 4 అటెంప్ట్ చేయాలి. ఇక్కడ 4 మార్క్స్ కొద్ది బయాలజీలో ఎక్కువ ఉన్నాయండి, ఇక్కడ 3 ఉన్నాయి. బయాలజీలో 4 అండి, 16. ఒక 1 మార్క్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. మొత్తం టోటల్గా 13 అండి, 35 మార్క్స్. సోషల్ అండి, 1 మార్క్ క్వశ్చన్ 7 ఉంటాయి. అలాగే 2 మార్క్స్ 4 అండి, 8 మార్క్స్. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయండి, 12 మార్క్స్. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ అండి. మొత్తం టోటల్గా 15, 35 మార్క్స్ అండి. ఇది మనకి బ్లూ ప్రింట్ 10th క్లాస్కి సంబంధించి FA1 అండి. దీనికి సంబంధించి మనకి 10th క్లాస్కి సంబంధించి మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, అలాగే పాలినామియల్స్ అండి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ మనం ఫుల్ ప్లెజ్డ్గా, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మళ్ళీ అథమెటిక్ ప్రోగ్రెషన్స్ కూడా మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఉన్నాయండి. ఇప్పుడు మనకి ది మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ
1000 సబ్స్క్రైబర్స్ ఈరోజే అచీవ్ అయిందండి. దీనికి మీ సపోర్టు చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ ఫ్రెండ్స్ చేత వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించారు. ఇది మరింత ఉత్సాహంతో నేను మరికొన్ని వీడియోలు 10th క్లాస్కి సంబంధించి మనకి 590 టార్గెట్ తోటి, అలాగే స్లో లెర్నర్స్ CD బ్యాచ్లకి కూడా మనం బాగా చేయాలనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు నుంచి మంచి ఉత్సాహంతో మరికొన్ని వీడియోలు 10th క్లాస్కి సంబంధించి అప్లోడ్ చేస్తామండి. ఇక్కడ మనకి FA1కి సంబంధించి మోడల్ పేపర్స్ అన్నీ 10th క్లాస్కి సంబంధించి మోడల్ పేపర్ అన్నీ అప్లోడ్ చేసామండి ఆల్రెడీ. ఇప్పుడు దానికి సంబంధించి అంటే ఏవేవి చదవాలి, ఏ ఇంపార్టెంట్ అనేవి కూడా నేను ఒక 1 or 2 డేస్లో మొత్తం అప్లోడ్ చేస్తానండి 10th క్లాస్కి సంబంధించి. ఇక్కడ మనకి సపోర్ట్ చేసిన వారందరికీ మనకి అభినందనలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీరు మరికొంత ఉత్సాహంగా మరి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అండి, ఇంటర్ వరకు మొత్తం ఆల్ సిలబస్ మనకి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అండి, JEE మెయిన్స్. అలాగే ఈ రోజు నుంచి ఇంకొక మ్యాథ్స్కి సంబంధించి అంటే మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ మొత్తం ఆల్ సబ్జెక్టులు దీంట్లో ఉంటున్నాయండి. మనకు ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించి మాతృశ్రీ మ్యాథ్స్ క్లాసెస్ అని మనం ఇంకొక అంటే ఓన్లీ మ్యాథ్సే దాంట్లో ఉండే విధంగా చేద్దామని, అంటే ఇదంతా మ్యాథ్స్, ఫిజిక్స్ అన్ని సబ్జెక్టులు కలిపి ఉన్నాయండి ఛానల్లో. ఓన్లీ ఫర్ మ్యాథ్స్ అని చెప్పి మనం 10th క్లాసు అలాగే ఇంటరు, IIT ఫౌండేషన్కి సంబంధించి మనం ఓన్లీ మ్యాథ్స్ అండి దాంట్లో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.